సినిమాని ఫస్ట్ గోళ్లపాటి నాగేశ్వరరావు గారు మా సత్తనపల్లి గ్రామ లీడర్ గారు వారు ఈ కథ చాలా అద్భుతంగా తయారు చేశారు. తదుపరి బ్రహ్మంగారు ఇది మంచి కథ, మరి కాలేజీ సబ్జెక్టు చాలా బాగుంటుందని నాకు వినిపించారు. సార్ చూస్తే చాలా బాగుంది, సరే చేద్దామని మేము డైరెక్టర్ గారు మేము ఇద్దరం కూడా ప్లాన్ చేసాం. ప్లాన్ చేసిన వెంటనే ఎవరు కావాలి ఏంటి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే బాగుంటుంది అని అనుకున్నాం. దాని తదుపరి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే డేట్లు ఇస్తాను చేద్దామని అన్నారు. తర్వాత మార్చి 23వ తారీఖు అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్ చేసామండి ఈ సినిమాని. 42 రోజులు షూటింగ్ చేసాం. అంతా అయిపోయింది సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయి వచ్చింది. ఆడియో ఫంక్షన్ త్వరలో వచ్చే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఆడియో ఫంక్షన్ చేయాలని మేము ఆలోచనలో ఉన్నాం. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సోనీ చరిష్ట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ అండ్ మై కెమెరా ఓకే అందరికీ నమస్కారం. ఓకే హాయ్ అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ సోనీ చరిష్ట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ అండ్ మై ప్రొడ్యూసర్ సార్ అండ్ కెమెరామెన్ సార్. ఈ మూవీలో ఇంత మంచి అవకాశం ఇచ్చారు. మ్యూజిక్ టీచర్గా చేస్తున్నాను అండ్ టుడే సాంగ్ షూట్ అవుతుంది. సో దిలీప్ మాస్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా మంచి కంపోజ్, ఆల్రెడీ 1 సాంగ్ చేశాను దిలీప్ మాస్టర్ గారితో, ఇది 2nd సాంగ్. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే స్పెషల్ థ్యాంక్స్ రాజేంద్ర ప్రసాద్ గారికి. సో ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా సార్ చాలా బాగా అలా కాదమ్మా ఇలా చేయాలని చాలా కోఆపరేట్గా చేస్తున్నారు. సో నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను రాజేంద్ర ప్రసాద్ గారితో చేయడము. సో వన్స్ అగైన్ అలాగే యూనిట్ మెంబర్స్కి అందరికీ, ఆల్ టెక్నీషియన్స్కి అందరూ హార్డ్ వర్క్ చేశారు. సో ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, బట్ అందరూ చాలా కోఆపరేటివ్గా చాలా బాగా చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hello everybody. First of all I thank to my director and my producer everybody. నా పేరు అశ్విని. ఈ మూవీలో వచ్చేసి నాది కాలేజ్ బ్యూటీ రోల్, చాలా మంచి రోల్ నాది. షూటింగ్ అంతా కూడా, జర్నీ అంతా కూడా చాలా బాగా జరుగుతుంది. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. డాన్స్లో కానీ డైలాగ్స్లో కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో చేయడం అనేది నేను ఈ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఈరోజు సాంగ్ ఒకటి పిక్చరైజ్ చేస్తాం. ప్రత్యేకించి ఈ సినిమా పేరు టాప్ ర్యాంకర్స్, ఏ జర్నీ బిట్వీన్ ఎల్కేజీ టు ఎంసెట్. ఎడ్యుకేషన్లో స్టూడెంట్ అంటే క్రైము, స్టూడెంట్ అంటే హ్యాపీనెస్, స్టూడెంట్ అంటే ప్రేమ, ఆటలు పాటలు ఇలా కాకుండా స్టూడెంట్ అంటే ఎడ్యుకేషన్ కూడా మింగిల్ అయి ఉంటుంది స్టూడెంట్ లైఫ్లో. ప్రతి స్టూడెంట్ లైఫ్లోనూ విద్య అనేది ఒక పార్ట్. ఈ విద్య బేసికల్గా ఎల్కేజీ నుంచి ఎంసెట్ వరకు ఒక జర్నీ, ఎడ్యుకేషనల్ జర్నీ ఎలా సాగుతుంది, పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు పిల్లల పట్ల, పిల్లలు వాళ్ళ థాట్స్ ఎలా ఉంటున్నాయి, ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ బిజినెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, దీన్నంతా ఒక వ్యంగ్యాత్మకంగా తీసుకుని ఒక ఎంటర్టైన్మెంట్ బేస్లో ఒక కొత్త కథ, అంటే ఒక 4 ఫైట్లు, 3 సాంగ్స్, 4 లవ్ సీన్స్, 2 కామెడీ సీన్స్ ఇలా కాకుండా కొత్తగా ఒక కథ తీసుకొని, కొత్త పాయింట్ని తీసుకొని, సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక సెంట్రల్ ఐడియాని తీసుకొని దీన్ని ఒక మంచి కథగా తయారు చేయడానికి ఇట్స్ హ్యాస్ టేకెన్ 1.5 year టు ప్రిపేర్ ది సబ్జెక్ట్. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన జగమెరిగిన బ్రాహ్మడు. ఆయన కెమెరా ముందుకు వచ్చి ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయిపోయి ఆయన చేస్తుంటే ఇక రియల్గా మాకు ఒక కాలేజీ ప్రిన్సిపల్ అనేటువంటి వాడు, ఒక మేనేజ్మెంట్ కార్పొరేట్ కాలేజీలో ఒక ప్రిన్సిపల్ ఎలా ఉంటాడు,
ఆ లుక్కి ఆయన యాజ్ ఇట్ ఈజ్గా పెర్ఫార్మెన్స్, ఆయన గొప్పగా పెర్ఫార్మ్ చేశాడని చెప్పాల్సిన పని లేదు, ఆయన గొప్పగా పెర్ఫార్మ్ చేస్తారు. ఆయనకు ఓ మంచి వెరైటీ రోల్, యూత్కి కనెక్టింగ్ అనమాట. ఆ ఇంటర్మీడియట్ ఎంసెట్ రేంజ్ యూత్ క్యారెక్టర్స్కి ఆయన కనెక్ట్. ఆ చక్కటి కథ చాలా గొప్పగా పెర్ఫార్మ్ చేశారు ఆయన. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వక నమస్కారం. విశ్వ ఫిల్మ్స్ టాప్ ర్యాంకర్స్ విద్యా విధానం మీద సమకాలీన జీవితంలో మనందరికీ ఏం జరుగుతుందో ఒక చక్కటి అద్భుతమైన పాయింట్ తీసుకుని రొటీన్ సినిమాకి భిన్నంగా, రొటీన్ సినిమా చూసి ఉన్న మీకు ఒక మార్పు, సినిమాలో ఒక కొత్తదనం, చెప్పే విధానంలో ఒక మీకు తెలియకుండానే మిమ్మల్ని కూడా అందులో ఒక పాత్రని చేసేటటువంటి అద్భుతమైన కథ. టాప్ ర్యాంకర్స్ ఇవాళ మన విద్యా విధానంలో పిల్లల ఆరోగ్యం అనవసరం, పిల్లల ఆనందం అనవసరం, మొత్తం మీద పిల్లల్ని కని ఆ పిల్లల్ని ఒక ర్యాంకర్లుగా తయారు చేయడానికో లేకపోతే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి చదువులు చెప్పించే విధానం ఎన్ని రకాలుగా ఉంది మనకి అనే ఒక పాయింట్ని అద్భుతంగా తీసుకుని మా నాగేశ్వరరావు, అది ఒక నటుడిగా బాధ్యతాయుతమైనటువంటి విధానం అని ఆల్రెడీ ముందే చెప్పాము. ఒక స్టూడెంట్స్కి ఒక లెక్చర్ లేకపోతే ఒక గురువుకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్, వాళ్ళు చదువుకునే విధానం మీద మనం వేస్తున్నటువంటి ప్యారడీ లేకపోతే ద సెటైర్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో మనకి నచ్చేటట్టుగా, మీకు నచ్చేటట్టుగా చెప్పడం జరిగింది. నాకు నచ్చింది, మీకు గ్యారంటీగా నచ్చుతుంది. అయితే వీళ్ళ ప్రిన్సిపాల్ వీళ్ళకి ఎలా కనపడ్డాడో, నేను మీకు ఎలా కనపడుతున్నానో అలా కనపడ్డాడు వాళ్ళకి. ఒక హిట్లర్ లాగా వాళ్ళకి అసలు వాళ్ళని నిద్రపోనీయకుండా, వాళ్ళని భోంచేయనీయకుండా. అయితే అమ్మో మీరు హిట్లరా, మీరు మమ్మల్ని చక్కగా నవ్విస్తారు కదండి అని అన్నారు. హిట్లర్ నవ్వించకూడదేంటి?